బ్రేకింగ్ చూస్తున్నాం. విద్యాబుద్ధులు నేర్పి విద్యార్థులను ఉన్నత స్థానంలో ఉంచాల్సిన ఉపాధ్యాయులే విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం ఆందోళన కలిగిస్తోంది. మహబూబాబాద్ జిల్లా హరిపిరాల గ్రామంలో ఓ పాఠశాలలో ఇదే పరిస్థితి ఉంది. విద్యార్థుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఆ కీచక ఉపాధ్యాయుడికి విద్యార్థిని తల్లిదండ్రులు చేతితో బుద్ధి చెప్పారు. వెంటనే ఉద్యోగం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రశాంత్ ఫోన్ లైన్ అందిస్తారు. ప్రశాంత్, ఇలాంటి ఉపాధ్యాయులు పూర్తిగా విద్యా వ్యవస్థకు, ఉపాధ్యాయ వృత్తికే కలంకం తెస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి ప్రశాంత్? పవన్, విద్యా బుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడే కీచకుడుగా మారి ఒక అభంశుభం తెలియని అమాయకపు విద్యార్థిని అసభ్యంగా ప్రవర్తించిన ఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని హరిపురాల గ్రామంలో చోటు చేసుకుంది. హరిపురాల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న మహేందర్ అనే ఉపాధ్యాయుడు తన యొక్క విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించి చేయి చేసుకున్న ఘటన పైన తల్లిదండ్రులు కోపోద్రిక్తులై పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయునికి బుద్ధి చెప్పిన ఘటన చోటు చేసుకుంది. ముఖ్యంగా ఆ పాఠశాలలో విధుల్లో ఉన్నటువంటి మహేందర్ అనే ఉపాధ్యాయుడు విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా వాళ్ళతోటి చెప్పరాని మాటలకు సంబంధించినటువంటి విషయాలను చెప్పి వాళ్ళని లోబార్చుకునే ప్రయత్నం చేశాడంటూ కూడా విద్యార్థిని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పవన్, అయితే దీనిపైన ఇప్పటికే అటు విద్యాశాఖ అధికారులు అయితే కదలి అటు ఎంక్వైరీ అయితే కొనసాగిస్తున్నారు. మరోవైపు బాలిక తల్లిదండ్రులు మాత్రం, ఆ గ్రామస్తులు మాత్రం ఇలాంటి కీచక ఉపాధ్యాయున్ని ఉద్యోగం నుంచి తొలగించి కఠిన శిక్ష విధించాలి, ఇతను మా గ్రామంలో కూడా ఉండకూడదంటూ కూడా అటు గ్రామస్తులు కావచ్చు, ఆ విద్యార్థిని బాలిక తల్లిదండ్రులు కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. అయితే నిన్న జరిగినప్పటికీ కొంత ఆలస్యంగా వెలుగులోకి వచ్చినా ఈ రోజు ఇటు విద్యాశాఖ అధికారులు అటు పోలీసులు విచారణ అయితే కొనసాగిస్తున్నారు. ఒకవేళ ఆ కీచక ఉపాధ్యాయుడు ఈ రోజు నిన్న ఘటన జరిగిన అనంతరము పాఠశాల నుంచి పారిపోయాడని కూడా మనకు తెలుస్తుంది పవన్. అయితే ఈ రోజు విధులకు రాకపోవడంతో ఇటు తల్లిదండ్రులు కావచ్చు, అటు గ్రామస్తులు కోపదృష్టిలు అయ్యారు. అయితే నిన్న బుద్ధి చెప్పినప్పటికీ కూడా తన బుద్ధి మారదు, అతన్ని విధుల నుంచి తొలగించాలని కూడా అటు తల్లిదండ్రులు డిమాండ్ చేస్తుంటే గ్రామస్తులు మాత్రం ఖచ్చితంగా అటువంటి కీచక ఉపాధ్యాయుడైన మహేందర్ పైన అటు విద్యాశాఖ కావచ్చు, ఇటు పోలీసులు కఠినంగా వ్యవహరించి కేసులు నమోదు చేయడమే కాకుండా ఉద్యోగాల నుంచి శాశ్వతంగా తొలగించాలి. ఇటువంటి ఎక్కడున్నా కూడా సభ్య సమాజానికి చేటు హాని కలిగిస్తాడు కాబట్టి అతన్ని తొలగించాలంటూ కూడా గ్రామస్తులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది పవన్ అక్కడ. రైట్.